నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో వచ్చే నెల 10వ తేదీ నాటికి అన్నా క్యాంటీన్ల నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ పురపాలిక ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడి. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ యొక్క ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించిన బెజవాడ బార్ అసోసియేషన్. వాహన చోదకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించిన ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. 5 సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తలను అనేక రకాలుగా హింసలకు గురి చేశారని విమర్శ. మీడియా ప్రతినిధులపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్టు సంఘాల ధర్నా. మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని యూనియన్ నేతల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నా క్యాంటీన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు ఒకే మోడల్లో ఉంటాయని, 5 రూపాయలకే అల్పాహారం భోజనం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాప్తి చెందుతుందన్న ఆయన పిడుగురాళ్లలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకిందని తెలిపారు. పైపులు మరమ్మతులు చేయడం వల్లే కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. మురికి కాలువల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సిల్ట్ తీసేందుకు 106 పురపాలక సంఘాలకు 50 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సిల్ట్ తీయడంతో పాటు 24 గంటల్లో దాన్ని తరలించాలని తెలిపారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలంలో అందరూ నీళ్లను కాచుకుని తాగాలని సూచించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. అటువంటి అన్నా క్యాంటీన్స్ ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. కొన్ని అన్నా క్యాంటీన్స్ లో సెక్రటరియట్ పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశించాం. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయేరియా కంట్రోల్కి వచ్చింది. వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, సిల్ట్ తీయమని. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. అమృత్ 1, అమృత్ 2. అమృత్ 1 టైం అయిపోయింది కానీ 100% పూర్తి చేయాలా. అమృత్ 2 అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాలా. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ వెల్లడించారు. బెజవాడ బార్ అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియచేయటకు విజయవాడ సివిల్ కోర్టు కాంప్లెక్స్ నుండి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ స్పాన్సర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులుగా విజయవాడ 2వ అదనపు జిల్లా జడ్జి ఏ సత్యానందం ఇతర న్యాయమూర్తులతో కలిసి పాల్గొన్నారు. రోజు చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లో మేజర్ పార్ట్ 2 వీలర్స్ మీదే ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి. ఆ జరిగిన వాటిలో కూడా హెల్మెట్ ధారణ లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం కానీ, వాళ్ళకి మేజర్ ఇంజరీస్ ఇవ్వడం కానీ, దాని మూలన వాళ్ళ కుటుంబాలు రోడ్డును పట్టడం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం ఎంత జరుగుతూ ఉంది. ఇలా జరగటానికి కారణం మనలో మనకి అవేర్నెస్ కార్యక్రమం మనం ధరించాలి, హెల్మెట్ ధరించాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి అని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో మన మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారి యొక్క పిలుపు మేరకు బార్ అసోసియేషన్ వారు ఐఏఎల్ నేషనల్ సెక్రటరీ గారైన అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 2 వీలర్స్లో జరిగే ప్రమాదాలన్నీ తలకి దెబ్బ తగలడం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి. అది దృష్టిలో ఉంచుకుంటూ మన హైకోర్టు వారు రిట్ పిటిషన్లో డైరెక్షన్ ఇచ్చారు. మొత్తం ఒక నెల రోజుల పాటు ప్రజలకు అందరికీ హెల్మెట్ ధారణపై అవగాహన కలిగించాలని
అలాగా ఆ పిలుపుని పురస్కరించుకొని ప్రతి కోర్టు, ప్రతి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈరోజు అయితే మొత్తం 1K వాక్ అనే కార్యక్రమం చేపట్టారు మన రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెడుతూ మన ఇందిరాగాంధీ స్టేడియం వరకు 1 కిలోమీటర్ పాటు వాక్ చేస్తూ ప్రజలకి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు, అలానే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అజయ్ కుమార్ గారు సహకరిస్తున్నారు. నా విన్నపం ఏంటంటే ప్రజలందరికీ అందరూ కూడా ఇంట్లోంచి బయటికి సెకండ్ 2 వీలర్ మీద వస్తున్నాము అని అంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే మన గేట్ దాటాలి. అలాంటి నిర్ణయం అందరూ తీసుకోవాలి. పిల్లలకు కూడా బైక్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చెప్తూ హెల్మెట్ లేకుండా నడపొద్దు అని కూడా మన పిల్లలకు కూడా మనం చెప్పాలండి. 5 సంవత్సరాలు వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తలను అనేక రకాలుగా హింసలకు గురి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురం ఎస్ కన్వెన్షన్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై ప్రథమ క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 500 రూపాయలతో సభ్యులైన ప్రతి క్రియాశీలక సభ్యునికి 5 లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 కోట్లకు పైన ఆర్థిక సహాయాన్ని కార్యకర్తలకు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చనిపోయిన 3 కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల చెక్కును అందజేశారు. కేవలం 5 లక్షల చెక్కు ఇవ్వటమే కాదు, పార్టీ నుంచి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి, ఆందోళనతోటి నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను. పార్టీలో వ్యక్తులు ముఖ్యం, కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి, ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండేస్తుంది, ఆ నీడేస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో, కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే. ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు నాకు తెలుసు. ప్రతి ఒక్కరు నాయకులు నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. ధైర్యంగా నిలబడ్డారు. వాస్తవంగా 5 సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ వల్లనే, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల వల్లనే, మన జన సైనికులు, వీర మహిళల వల్లనే. ఎలా మర్చిపోతారు ఆ రోజు మనం చేసిన పోరాటాలు? ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు. మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు? కాబట్టి మన పార్టీలో మనకున్నది గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం, నిజాయితీగా నిలబడతాం, కష్టపడి పోరాడతాం. మనం అంతిమంగా మన మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలంతో దూషించటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్లో జర్నలిస్టు సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనగా టీడీపీ నేత బుద్దా వెంకన్న జర్నలిస్టులకు మద్దతు పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిజాన్ని వెలికితీసే మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచడమా సరైందేనా అని ప్రశ్నించారు. గతంలో సాక్షి చేసిందేమిటి అని నిలదీశారు. ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అంటే A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి. తెలుగు ప్రజలందరికీ తెలిసేది విజయసాయిరెడ్డి అంటే తెలియదు, A2 అంటే తెలియదు. అలాంటి దొంగోడు ఇవాళ టీవీ ఛానల్ యాజమాన్యాలని, టీవీ ఛానల్ రిపోర్టర్లని, పత్రికా రిపోర్టర్లని అరే ఒరే అన్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా సభ్య సమాజంలో ఇతను రాజ్యసభ సభ్యుడిగా తిరగడానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తులకి రాజ్యసభలో స్థానం ఉండకూడదు. దీని మీద అవసరమైతే నేను వెంటనే
అక్కడ రాజ్యసభ వైస్ చైర్మన్కి కూడా లేఖ రాస్తాను, రేపే లేఖ రాస్తా దీని మీద, ఇలాంటి వ్యక్తుల్ని దీంట్లోంచి రాజ్యసభలోంచి సస్పెండ్ చేయమని. ఇదేంటంటే ఇవాళ భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఇవాళ ఏ తప్పు చేయకుండా పనిచేయడం అనేది చూస్తే ఒక్క మీడియా గురించి ఇవాళ ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి మీడియానే నువ్వు నీ మీద నిజమైనటువంటి వార్త, తప్పుడు వార్త కాదు, ఏదో ఒక ఐటెం కాదు, కావాలని రాసినటువంటి ఐటెం కాదు, అది ఒక అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద, ఆ కంప్లైంట్ మీద వేసారు ఛానల్లో. అది నిజమో అబద్ధమో తేల్చుకోవాల్సిన పని నీది. లెజిస్లేచర్, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, ఈ మూడు వ్యవస్థలకి పర్యవేక్షణ చేయడానికి ఉండే వ్యవస్థ 4వ వ్యవస్థ, దాన్ని మీడియా వ్యవస్థ అంటారు. 4th పిల్లర్ ఆఫ్ ది ఎస్టేట్ అంటారు ప్రజాస్వామ్యంలో. అటువంటి మీడియాకి సంబంధించి పెద్దల సభలో పెద్ద మనిషిగా ఉన్న ఒక మనిషి చాలా నీచంగా చిన్న బుద్ధితో మాట్లాడాడు. ఆశ్చర్యం, పెద్దల సభ అంటే చాలా గౌరవమైన సభ అది దీనికి సంబంధించి. సో కాబట్టి ఆ పెద్దల సభలో నుంచి సభ్యుడు ఒక చిన్న స్థాయికి దిగిపోయి చిన్న వ్యక్తిగా మీడియా సంస్థలకు చెందినటువంటి ఎడిటర్లను, సీఈఓలను, జర్నలిస్టులను వరే వాడెంత వీడెంత, మరి ఆయన పెద్ద మనిషి ఎట్లా అవుతాడు? రాజ్యసభకు అనర్హత, అతనికి తక్షణం ప్రకటించాలి. అతను రాజ్యసభలో పెద్దల సభలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తి విజయసాయి రెడ్డి. ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. ముందు బేషరతుగా ఆయన ఏదైతే పెద్దల సభలో నేను గౌరవ సభ్యుడని చెప్పుకుంటున్నారో, నిజంగా పెద్దల సభలో గౌరవ సభ్యుడైతే ముందు బేషరతుగా జర్నలిస్టులకి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన సంఘటన వేరు, అతని మీద వచ్చిన ఆరోపణలు వేరు. ఆరోపణలను ఖండించకుండా అతను జర్నలిస్టుల మీద అరే ఒరే అని పిలవడం అనేది నిజంగా చాలా దారుణం. నిజంగా స్నేహితుడైనా కూడా, జర్నలిస్టు స్నేహితుడైనా కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాగే మనం ప్రజాప్రతినిధి మనం అయినా కూడా అతన్ని అలా పిలిస్తే అది ఒక వేదిక మీద గౌరవప్రదమైనటువంటి సాంప్రదాయం ఉంది మనకి. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఒక గౌరవ ఎంపీ కుల ప్రస్తావన తీసుకురావడం అనేది కూడా చాలా దుర్మార్గం. అతను కుల ప్రస్తావన తీసుకురావడం అనేది కొత్త కాదు. అంతకుముందు గతంలో కూడా పార్లమెంటు సాక్షిగా కూడా ఆయన ఒక ఉపాధ్యక్షుడి మీద కుల ప్రస్తావన తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. దానికి కారణమైన పార్లమెంట్లో భాగస్వామైన రాజ్యసభ్యుడు విజయసాయి ఈ రోజు నాడు పార్టీ మిత్రుల్ని ఘోరంగా అవమానపరిచే విధంగా వ్యవహరించడం పార్లమెంటు వ్యవస్థకే తీవ్ర భంగకరంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున రాజ్యసభ చైర్మన్ గారు తక్షణం విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యత్వాన్ని డిస్మిస్ చేయాల్సిన కోరుతూ అతి గొప్పదైనటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ. వాలంటీర్గా సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా స్పీకర్లు కానీ, జర్నలిస్టులు కానీ సమాజంలో జరుగుతున్నటువంటి తప్పు ఒప్పుల్ని ఎత్తి సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ప్రక్రియలో భాగస్వామ్యాలు అవుతూ ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తులైనటువంటి జర్నలిస్టులపైన, విలేకరులపైన నిన్న మొన్నటిదాకా సాక్షాత్తు రాష్ట్రం A2గా ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో విజయసాయి రెడ్డి ఒళ్ళు బలిసి కళ్ళు నెత్తికెక్కి గౌరవప్రదమైనటువంటి విలేకరుల మీద అవాకులు చవాకులు పేల్చడం జరిగింది. సచివాలయం ఉందనే విషయాన్నే అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అక్కడ నిర్మించిన నిర్మాణ పనులన్నీ మళ్లీ మొదలు పెడుతున్నాం. కాలం గడిచిన కొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. వైకాపా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా 1000 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. జగన్ అనునాయులకు 1000 ఎకరాలు కట్టబెట్టి 1000 కోట్లు దోచుకున్నారని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ముగ్గురు మైనర్ బాలికలను ఓ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో కాపాడినట్లు సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి హరికృష్ణ తెలియజేశారు.
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు సమయస్ఫూర్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను కాపాడిన సంఘటన విజయవాడ గ్రామీణం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుండి 3 మైనర్ బాలికలు బయటకు వచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో రాత్రిపూట ఓ గూడెం ముందు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో బాలికలు తారసపట్టడంతో ఎక్కడికి వెళ్తున్నారని వాకప్ చేసి వారిని సమయస్ఫూర్తిగా విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆపి కండక్టర్ సహాయంతో విజయవాడ నగర శివారు ప్రాంతంలో ఉండే నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పందించిన నున్న గ్రామీణ పోలీసులు వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలికల తల్లిదండ్రులకు అప్పగించారు. ఆగిరిపల్లిలో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ హాస్టల్లోంచి చిన్నపిల్లలు 10, 12, 14 సంవత్సరాలు 11 సంవత్సరాల చిన్నపిల్లలు హాస్టల్లోంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చిందని ఏదో రీజన్ తర్వాత మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంత చిన్నపిల్లలు ఇంత పొద్దున్న ఎలా వెళ్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు అని చెప్తున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ వర్క్. చాలామంది ఏమోలే ఎక్కడికి వెళ్తున్నారని ఉద్దేశం వెళ్ళిపోతారు. కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా పిల్లల్ని ఆపి ఏంటని వివరాలు తెలుసుకుని ఇలా కాదు మరి ఏదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే. ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మానాలు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము. బట్ హవెవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు, కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం, తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై దాడి అత్యంత హేయమని తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తూ ఉంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తూ ఉంటే ఏ విధమైన ఆటవిక పాలన సాగుతోందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఆయన తెలిపారు. లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ప్రముఖ చిత్రనటులు వరుణ్ సందేశ్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శన అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదము శేషవస్త్రాన్ని అందజేశారు.
బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు నందిగామ నియోజకవర్గ అధికారిక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఉన్న కొద్ది వనరులతో ఏ విధంగా పనిచేసుకోవాలి అన్న దానిపైన చర్చించుకోవాలన్నారు. అందరూ సమిష్టి కృషితో పనిచేస్తూ జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుకుందామన్నారు. తంగిరాల సౌమ్య భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేద్దామన్నారు. తప్పకుండా మీ అందరూ కూడా ఏదైతే ప్రజల నమ్మకంతో మంచి ఆశతో ఆ అధికారాన్ని ఇచ్చారో ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకూడదన్నారు. ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా కొంచెం దృష్టిలో తీసుకుని మనకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు కూడా మొన్న కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రెవెన్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ప్లస్ ప్రతి నెల అందరూ ఎమ్మెల్యే ఎంపీలతో కలిపి ప్రతి నిత్యం డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ వారీగా కూడా మనం చక్కగా కోఆర్డినేషన్ చేసి వాళ్ళు మమ్మల్ని ప్రజాప్రతినిధుల కింద ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. కాబట్టి మీతో సమన్వయం చేస్తా మేము వెళ్ళటమే మీకు దీంట్లో ముఖ్య ఉద్దేశం. తప్పకుండా దీనికి మీరు అందరూ సహకరించి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికన్నా కూడా మీకే ఎక్కువ తెలుసు. అయినా కూడా ఉన్న పూర్తి ఆర్థిక పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ని ఏ విధంగా తీసుకురావాలి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జలజీవన్ మిషన్ ఉంది, దీంట్లో ఎన్నో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిషన్స్ అయినాయి. ఇటువంటివన్నీ చేసుకోవడం అంటే ఇప్పుడు వర్షాలు ప్రారంభమైనవి. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం బాగా వ్యవహరిస్తున్నారు కూడా. మన జగ్గేపేటలో కానీ నిన్న తిరుపతిలో జరిగినట్లు కానీ డిఎంహెచ్ఓ గారు బాగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ. ఇట్లా అందరూ అధికారులు కనుక కృషి చేస్తే తప్పకుండా మనం జిల్లాలో ఆదర్శవంతమైన జిల్లాగా మనం తెచ్చుకున్నామని. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని, అమ్మవారికి సారే ఇచ్చే అవకాశం తనకి రావటం అదృష్టంగా భావిస్తున్నానని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సూరిబాబు ప్రతి సంవత్సరం నిర్వహించే ఆషాఢ మాస సారె మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ప్రతి సంవత్సరం ఈ మహోత్సవం నిర్వహించడం గమనిస్తే కేవలం దుర్గమ్మ ఆశీస్సులు ఉన్న కారణంగానే ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని మేయర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని దుర్గమ్మను వేడుకున్నట్లు మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు సూరిబాబు మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమానికి పిలిచిన వెంటనే హాజరైన ప్రముఖులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మన అమ్మవారికి 48వ డివిజన్లో ఉన్న సూరిబాబు గారు, అలాగే పిల్ల నాగమణి గారు, పోతుని పద్మ గారు, వీళ్ళు ఇది 3వ సంవత్సరం అమ్మవారికి కంటిన్యూషన్గా సారీ పంపించడం అన్నది జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా ఆషాఢం సారీ అన్నది అమ్మవారికి మన ఆనవాయితీగా మన విజయవాడ నగరంలోన ఇంద్రకైలాద్రిపై అమ్మలుగా నమ్మ మన కనకదుర్గమ్మకి సారీ ఇవ్వటం సాంప్రదాయంగా మనకి కొనసాగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఇంట్లోన ఈరోజు అమ్మవారికి సారీ పంపించడం అన్నది ఈరోజు ఒక ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఏడు ఒక సంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డివిజన్ కార్పొరేటర్ గారు, మన ఆదిలక్ష్మి గారు, అతులూరు ఆదిలక్ష్మి గారు, అలాగే మరుపుల రాజేష్ గారు, అలాగే పైలా సురేష్ గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలు వరలక్ష్మి గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రతి ఒక్క ఆడపడుచు అమ్మని కొలుచుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండే విధంగా అమ్మ ఆశీస్సుల కోసం ప్రతి ఒక్క ఇంట్లోన ఈరోజు అమ్మను కొలవటం అన్నది జరుగుతుంది. అలాగే అమ్మ ఆశీస్సులు రాష్ట్రం మీద, అలాగే విజయవాడ నగర ప్రజల మీద మెండుగా ఉండాలి. ఇంద్రకైలాద్రి మీద ఉన్నమ్మ ఈ ప్రజలందరినీ చల్లగా కాపాడుతుంది. ఎప్పుడు ఏ సంవత్సరం అయినా సరే ఏ లోటు లేకుండా అందరినీ చల్లగా చూస్తుంది. అలాగే 48వ డివిజన్ పిల్ల జగ్గు, అలాగే నాగమణి, వాళ్ళందరూ పిల్ల సూరిబాబు, అలాగే ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభోగంగా ఆనందంగా తీసుకెళ్తున్నారు. ఆయన పిలిచిన వాళ్ళందరూ కూడా హాజరయ్యి తెల్లారేపాటికి వచ్చి వర్షమైనా లెక్క చేయలేదు. చాలా బాగా తీసుకెళ్ళి నిండుగా అమ్మని తీసుకెళ్ళి అందరినీ అన్నీ సమర్పించుకొని చాలా బాగా చేస్తున్నారు. ఆ తల్లి ఎల్లవేళన వాళ్ళ ఫ్యామిలీ నుండి ఏజీ నుంచి అందరినీ కూడా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ముగ్గురంలో ముడిపోసమ్మ జయ దుర్గా భవానీ గారికి ఇది 3వ సంవత్సరం మా ఇంటి నుంచి. అలాగే
కాకినాడ నుంచి మా ఉపేంద్ర గారు, వైజాగ్ నుంచి మా సురేష్ బాబా, లోకల్గా ఉన్న మా అందరూ కూడా వరలక్ష్మి గారు కానీ అందరూ సహాయ సహకారాలతో రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా గ్రామం బాగుండాలి అని చెప్పి అమ్మవారిని మనసా వాచా కర్మ కోరుకుంటూ అన్ని వేళ బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమానికి హాజరైన మరిపుల రాజేష్ గారికి, మేరీ గారికి, మా కార్పొరేటర్ గారికి, మా కుటుంబ పెద్దలందరికీ కూడా పేరున అందరికి కూడా ధన్యవాదాలు చెప్తారు. అలాగే మా సీని గారు, మన అయ్యప్ప గుడిలో సీని గారు, పంతులు గారు ఎప్పుడు కూడా నా వెనకాల ఉండి సహాయ సహకారాలతో ప్రతి విషయం కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు అమ్మల గారిని ముగ్గురమ్మల మూలపట్టమ్మ, చాలా పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టు అన్నట్టుగా ఇక్కడ 48వ డివిజన్లో పిల్లా సూరిబాబు గారు, పోతన ధర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి సారి పసుపు కుంకుమ అమ్మవారికి సారి ఇచ్చి అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అమ్మవారిని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య ప్రజల జీవనాడికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసుల రక్షణ కల్పించాలని, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సమయంను పాటించాలని విజ్ఞప్తి చేశారు. చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. ఆడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ వాడైనా అనవసరం, ఎవరైనా అనవసరం. క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనిత. మాజీ సీఎం జగన్ బెంగళూరు పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మాజీ సీఎం జగన్ కి గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో వచ్చే నెల 10వ తేదీ నాటికి అన్నా క్యాంటీన్ల నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ పురపాలిక ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడి. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ యొక్క ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించిన బెజవాడ బార్ అసోసియేషన్. వాహన చోదకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించిన ప్రముఖ న్యాయవాది చెలసాని అజయ్ కుమార్. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. 5 సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తలను అనేక రకాలుగా హింసలకు గురి చేశారని విమర్శ. మీడియా ప్రతినిధులపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్టు సంఘాల ధర్నా. మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని యూనియన్ నేతల డిమాండ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.